Hi everyone. Now I'm going to discuss SSC CHSL question paper number 171. First one, revile. Revile అంటే స్కోల్డింగ్ తిట్టడానికి సంబంధించింది అండ్ యూజింగ్ బ్యాడ్ లాంగ్వేజ్, బ్యాడ్ ఆర్ వల్గర్ లాంగ్వేజ్, అండ్ మనకు కావాల్సిన సేమ్ మీనింగ్. రివైవ్ అంటే మళ్ళీ లైఫ్ ఇచ్చేదాన్ని, ఎనర్జీ ఇచ్చేదాన్ని. గివింగ్ లైఫ్ ఆర్ గివింగ్ ఎనర్జీ ఇస్ కాల్డ్ రివైవ్. రివ్యూ అంటే ఓవర్ వ్యూ, అబ్యూస్ తిట్టడం, ఇది సేమ్ మీనింగ్ అవుతుంది. రివీల్ తెలిసిందే, బయట పెట్టడం, డిస్క్లోజ్ చేయడం. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్, అబ్యూస్. స్క్వాండర్ అంటే స్పెండ్ టైమ్ ఆర్ స్పెండ్ మనీ, వేస్ట్ టైమ్ ఆర్ వేస్ట్ మనీ ఇస్ కాల్డ్ స్క్వాండర్. మనకు ఆపోజిట్ కావాలి. స్పెండ్ సేమ్ మీనింగ్ అవుతుంది, రెడ్యూస్ కూడా సిమిలర్ అనవచ్చు. స్లాండర్ అంటే డిఫేమ్, బురద జల్లడం. మేకింగ్ సంబడి అన్పాపులర్, ఎవరినైనా అన్పాపులర్ చేసేదాన్ని డిఫేమ్ ఆర్ స్లాండర్ అంటాం. స్కింప్ ఇస్ ద ఆన్సర్. స్కింప్ అంటే పిసినారులాగా డబ్బులు దాచిపెట్టడం. సో దాచిపెట్టడం, ఖర్చు పెట్టడం. కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ శాంక్చురీ, ఎస్ఎన్సి టియుఏఆర్ రావాలి. టిఏయు కాదు, యుఏ రావాలి. సి రావాలి, సి లేదు. అండ్ ఫోర్త్ వన్ ఎస్ఏఎన్సి టి UARIES. Fourth one is the correct option. He had already sent me a message that his arrival was scheduled for Thursday. No error. So ikkada he had already sent me a message రావాలి. ఒక మెసేజ్ ఆల్రెడీ పంపించాడు. ఏమని అంటే అతని అరైవల్ ట్యూస్డేకి షెడ్యూల్ అయిందని. ఎర్రర్ is in the first part. Science and technology and their fallout do not complete human culture. సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది పేరింగ్ నౌన్. మనకి హార్స్ అండ్ కార్ట్, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్, బ్రెడ్ అండ్ బటర్, వీటిని పేరింగ్ నౌన్స్ ఉంటాం. వీటిని సింగులర్ గానే తీసుకుంటాం. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇట్స్ ఫాలోఅవుట్స్, దేర్ ఫాలోఅవుట్స్ కాదు. ఎర్రర్ ఈజ్ ఇన్ ద సెకండ్ పార్ట్. ద యాంగ్రీ బర్డ్ సింగులర్. ఇది యాంగ్రీ బర్డ్ ఫ్లాప్ కాదు, ఫ్లాప్స్ ఉండాలి, లేదంటే ఫ్లాప్డ్ ఉండాలి. చూద్దాం. ఫ్లైస్ ప్రెజెంట్ అండ్ రిటర్న్స్ కాబట్టి ఫ్లాప్స్ ఉండాలి. ఎర్రర్ ఫస్ట్ పార్ట్ లో ఉంది. ప్రెజెంట్ సింపుల్ ప్రకారం బర్డ్ ఫ్లాప్స్, బర్డ్ ఫ్లైస్ అండ్ బర్డ్ రిటర్న్స్ ఉండాలి వర్బ్ సీక్వెన్స్. ద క్లాక్ హ్యాస్ రన్ డౌన్ అంటే బాగా అంటే ఎనర్జీ ఆర్ ద మెషిన్ యూసేజ్ ఫినిష్డ్. ఎనర్జీ కానీ మెషిన్ యూసేజ్ ఫినిష్ అయిందాన్ని రన్ డౌన్. ఇంకా దీని పని అయిపోయింది, దీన్ని రీఛార్జ్ చేయించాలి లేదా బ్యాటరీస్ వేయాలి అని చెప్పేదాన్ని రన్ డౌన్ అంటాం. రన్నింగ్ షార్ట్ ఆఫ్ వస్తుంది, కానీ ఇక్కడ ఫర్ ఇచ్చాడు కాబట్టి ఇది. రన్ పాస్ట్, నన్ను దాటుకుంటూ వెళ్ళిపోయేదాన్ని రన్ పాస్ట్ అంటాం. ఒక దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోండి. నేను ఫాస్ట్ గా పరిగెడుతున్నాను, నాకు ఆపోజిట్ లో కార్ వెళ్ళింది, సో ఐ ర్యాన్ పాస్ ద కార్ అంటాం. రన్నింగ్ అప్, కాంపిటీషన్ లో ఇన్వాల్వ్ అవ్వడం. సో ఆన్సర్ ఫస్ట్ వన్, ద క్లాక్ హ్యాస్ రన్ డౌన్ ఫర్ వాంట్ ఆఫ్ వైండింగ్ కావాలి. అలారం తిప్పడం ఉంటుంది కదా పాత క్లాక్, అలా. ఫ్యూ పీపుల్ నో దట్ ఫ్లవర్స్ యూస్ టెక్స్చర్స్. ఫ్లవర్స్ టెక్స్చర్స్ ని వాడడం జరుగుతుంది. ఎందుకు? టు డాష్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్, టు సిగ్నల్, టు ఫీల్, టు అట్రాక్ట్, టు డిస్ట్రాక్ట్. ఆన్సర్ ఈజ్ టు అట్రాక్ట్. ఫ్లవర్స్ ఇన్సెక్ట్స్ ని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఎలా అంటే వాటికి టెక్స్చర్స్ ఉంటాయంట, అవుటర్ లేయర్స్. దే అబాండన్డ్ దేర్ కామ్రేడ్స్ డాష్ wolves. wolves అంటే తోడేలు. వాళ్ళ కామ్రేడ్స్ ని అక్కడ వదిలిపెట్టేశారనమాట నక్కల మధ్యలో. బై ద wolves, నో, ఓన్లీ టూ ఉంటే బిట్వీన్ తీసుకుంటాం. చాలా ఉండొచ్చు అక్కడ. కామ్రేడ్స్ అంటున్నాడు, ఆన్ కూడా కాదు, అమాంగ్ ద wolves మధ్యలో కామ్రేడ్స్ ని వదిలిపెట్టడం జరిగింది. ఫర్ కీప్స్ మీన్స్ ఫర్ ఎవర్, ఎటర్నల్ అంటాం. సో ఈడియం ఏంటి అంటే ఫర్ కీప్స్. హీ ఈజ్ ఫర్ కీప్స్ మీన్స్ ఫర్ ఎవర్. పేల్ ఇంటూ ఇన్సిగ్నిఫికెన్స్. సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెంట్. ఇన్సిగ్నిఫికెన్స్ అంటే నాట్ ఇంపార్టెంట్. అంటే నాట్ ఇంపార్టెంట్ జోన్ లో వెళ్ళిపోవడం. పేల్ ఇంటూ ఇన్సిగ్నిఫికెన్స్. సీమ్ లెస్ ఇంపార్టెంట్, ఎస్. పజల్ ఎక్సైటింగ్, నో. Hectic, no. Dull and pale, no. Answer is first one, seemed less important.
విత్ వన్ వాయిస్, ఒకే కంఠంతోని అందరూ కూడా ఒకే కంఠంతోని అరవడం జరిగింది, అందరూ కూడా ఒకే కంఠంతోని ఓటేశారు. విత్ వన్ వాయిస్ అంటే అందరూ ఒకేలాగా బిహేవ్ చేశారు. బై వన్ మ్యాన్ నో, బై వన్ కమ్యూనిటీ నో, యునానిమస్లీ ఎస్, డిజార్మనీ నో. సో యునానిమస్లీ అంటాము. యునానిమస్లీ అంటే ఇక్కడ విత్ వన్ వాయిస్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ద డ్రగ్ విచ్ కాజెస్ పీపుల్ టు స్లీప్ ఈజీలీ, ఏదైతే డ్రగ్ ఈజీగా నిద్రపుచ్చుతుందో దాన్ని ఏమంటాము? పాపీ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ప్లాంట్, డ్రగ్ రిలేటెడ్ కాదు. సొపోరిఫిక్ ఇస్ ద ఆన్సర్. నిద్ర అనిపించే మందుని డ్రగ్ ని సొపోరిఫిక్ అంటాం. బిగైల్ అంటే అట్రాక్ట్, ఎన్చాంట్ అంటాము, అట్రాక్ట్ ఆర్ ఎన్చాంట్. అండ్ పెడాంటిక్ అంటే పర్ఫెక్షనిస్ట్, అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి అని కోరుకోవడం పెడాంటిక్ అంట. The branch of philosophy concerned with the study of principles of beauty. Principles of beauty, especially in art. ఆర్ట్ లో బ్యూటీ యొక్క ప్రిన్సిపల్ ని చదివే బ్రాంచ్ ని ఏమంటాము అంటే ఆర్ట్ లో బ్యూటీని చదవడం. ఆర్టిస్టిక్ ఓన్లీ ఆర్ట్ ని చదవడం. ఎస్థెటిక్స్ అంటే ఆర్ట్ లో బ్యూటీ ఉండడం. ఒక ఆర్ట్ చూసినప్పుడు, ఒక పిక్చర్ చూసినప్పుడు దాంట్లో బ్యూటీ ఐడెంటిఫై చేస్తాను, ఎస్థెటిక్స్ అన్నాం. ఎథిక్స్ అంటే వాల్యూస్. మెటాఫిజిక్స్ విచ్ ఇస్ బియాండ్ హ్యూమన్ మైండ్ కి అర్థం కానిది, అవుటర్ స్పేస్ ది మెటాఫిజిక్స్ అంటాం. సో ఆన్సర్ సెకండ్ వన్. స్టడీ ఆఫ్ స్కిన్ స్టడీని ఏమంటాము? స్టడీ ఆఫ్ స్కిన్ ఇస్ కాల్డ్ డర్మటాలజీ. డర్మిస్, ఎపిడర్మిస్, ఎండోడర్మిస్. డర్మోగ్రాఫిక్స్ అంటే స్కిన్ మీద ఉండే లైన్స్ ఏవైతే ఉంటాయో, ఎస్పెషల్లీ మన చేతి రేఖలు కానీ, కాలి రేఖలు కానీ, వేలి ముద్రలు క్రైమ్ లో వాడుతారు అనలైజ్ చేయడానికి. క్రైమ్ లో వాడే ఈ వేలి ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టడీని డర్మటోగ్రాఫిక్స్ అంటాం. స్టేటోగ్రఫీ మీన్స్ జియాలజీకి సంబంధించింది. ఇది రాక్ లేయర్, ఒక రాక్ ఉందనుకోండి, దాని లేయర్స్ ని చదివేదాన్ని స్ట్రేటియోగ్రఫీ అంటాము. లాస్ట్ వన్ ఆంకాలజీ. ఆంకాలజీ అంటే స్టడీ ఆఫ్ ట్యూమర్ అంటే క్యాన్సర్ రిలేటెడ్ ట్యూమర్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టడీ చేసేదాన్ని ఆంకాలజీ అంటాం. షీ హ్యాస్ దట్ రేర్ క్యారెక్టర్, ద ఎబిలిటీ టు లిసన్ టు పీపుల్. ఆమెకున్న రేర్ క్యారెక్టర్ ఏంటంటే ఎబిలిటీ టు లిసన్ టు పీపుల్ ఏది చెప్పినా వింటున్నాను. రేర్ ఇయర్ నో, రేర్ క్యారెక్టరిస్టిక్, రేర్ ఎసెన్స్ నో ఇంప్రూవ్మెంట్. ఆన్సర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్, రేర్ క్యారెక్టర్. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ నాట్ అపాలజైజ్డ్. బోత్ అనేది జనరల్లీ పాజిటివ్ కి తీసుకుంటాము, నెగిటివ్ కి ఏం తీసుకుంటాము? నైదర్ తీసుకుంటాం. అదే రెండిటి గురించి మాట్లాడినప్పుడు పాజిటివ్ కేసులో బోత్ తీసుకుంటాం, నెగిటివ్ కేసులో నైదర్ తీసుకుంటాం. సో నైదర్ ఆఫ్ దెమ్ హ్యాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నైదర్ మెయిన్ సబ్జెక్ట్ కాబట్టి హ్యాస్. ఎనీ ఆఫ్ దెమ్ రాదు. నన్ ఎప్పుడు వస్తుంది? మోర్ దెన్ 2 ఉన్నప్పుడు నన్ వస్తుంది. ఇక్కడ ఓన్లీ 2 అంటున్నాడు కాబట్టి నన్ను రాదు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నైదర్ ఆఫ్ దెమ్ హ్యాస్ అపాలజైజ్డ్ యెట్. నైదర్ వచ్చినాడు మళ్ళీ నాట్ రాకూడదు. The greater the demand, parallel comparison. The greater the demand, ER వచ్చింది, సూపర్లేటివ్ వచ్చి కంపారిటివ్ వచ్చింది, ఇక్కడ కూడా కంపారిటివ్ ఉండాలి. హయ్యర్ ద ప్రైస్ కాదు, ద హై ఉండదు, ఏ హై ఉండదు, ద హయ్యర్ ద ప్రైస్ అవుతుంది. ద గ్రేటర్ ద డిమాండ్, ద హయ్యర్ ద ప్రైస్. ద టఫర్ ద పేపర్, ద లెస్ విల్ బి ద కట్ ఆఫ్. ద ఈజియర్ ద పేపర్, ద హయ్యర్ విల్ బి ద కట్ ఆఫ్. His appointment as a coach is yet another feather in his wing. ఈ ఈడియం కరెక్ట్ ఈడియమా అంటున్నాడు. ఫెదర్ ఇన్ హిస్ వింగ్ కాదు, ఫెదర్ ఇన్ హిస్ క్యాప్. ఆల్రెడీ అతని దగ్గర చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి, ఇది కొత్తగా వచ్చి పడింది అతని అచీవ్మెంట్స్ లిస్ట్ లో, దాన్ని ఫెదర్ ఇన్ క్యాప్ అంటాము. హ్యాట్ కాదు. అండ్ ద థర్డ్ వన్ ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్. థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్, ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్. The majority of the rain-fed Indian rivers either dry up or become dash after the monsoon. Majority of the rivers ఎలా అవుతున్నాయి ఇండియాలో? డ్రై అప్ అవుతున్నాయి, అయితే డ్రై అప్ అవుతున్నాయి లేదా ట్రికల్ గా మారిపోతున్నాయి. సన్నటి అంటే చిన్నగా కొద్దిగానే వాటర్ ఉండేదని ట్రికల్ అంటాం.
దా ట్రికిల్, పర్టికులర్ ట్రికిల్, నో, ఏ ట్రికిల్ ఒక ట్రికిల్ లాగా మారిపోతున్న యాన్ అయితే అస్సలు రాదు. ఆన్సర్ ఇస్ 1, a trickle after the monsoon. Comprehension passage. What are scientists doing? ఎక్కడుంది, ఇక్కడ చూద్దాం. It's nothing short of revolution in how we eat, and it's getting close every day. Yes, a lot of people are obese, and yes, the definition of healthy eating seems to change all the time. But in labs, research centers around the world, scientists racing to match. ఇక్కడ ఇచ్చాడు. Scientists racing to match our genes and taste buds, creating the perfect diet for each of us. Scientists ఏం చేస్తున్నారంటే పరిగెడుతున్నారు. ఎందుకు అంటే పర్ఫెక్ట్ డైట్ మనకి ప్రిపేర్ చేయడానికి. Racing labs, research around the world, asking us to start dieting, creating the perfect diet. Yes, try and make us taller. Answer is third one, creating perfect diet. What does J. Bruce German say? Where is J. Bruce German? As a food scientist, J. Bruce German says the foods we like the most will be the most healthy for us. మనం ఏదైతే ఫుడ్ ని ఇష్టపడతామో అదే మనకి చాలా హెల్దీ అంట. The food we like is not healthy, no. The food we like is the healthiest one for us, correct? The most healthy food should be liked by us. Healthy food ని మనం ఇష్టపడాలి. Food scientists like healthy food, no. Answer is second one. ఏదైతే ఫుడ్ మనకి ఇష్టమో అది తింటే అది మనకి హెల్దీ అని చెప్పడం జరుగుతుంది. What is genomics? ఇక్కడ ఇచ్చాడు చూడండి. Thanks to genomics, the science that maps and describes an individual's genetic code. Science which describes maps, science which describes an individual, science which describes which deals with here, science that maps and describes individual's genetic code. Answer, fourth answer. Why won't a common diet fit everybody? Common diet అందరికి ఎందుకు ఫిట్ అవ్వదు అంటే ఇక్కడ చెప్తున్నాడు. Since people differ in their genetics and metabolism, one diet won't fit all. ప్రజలు వాళ్ళ జెనెటిక్స్ ప్రకారం వాళ్ళ మెటబాలిజం ప్రకారం ఏంటి అంటే వాళ్ళందరూ సేమ్ కాదు, వాళ్ళది డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి కామన్ డైట్ సరిపోదు. బికాస్ డిఫరెంట్ పీపుల్ ఇట్ డిఫరెంట్లీ, బికాస్ దేర్ జీన్స్ ఆర్ డిఫరెంట్, దేర్ డిఫర్ ఇన్ జెనెటిక్స్ అండ్ మెటబాలిజం. ఎస్. ఫోర్త్ చూసుకుంటే బికాస్ ఆఫ్ దేర్ డిఫరెంట్ మూడ్స్, నో. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. What will be possible in future? Future లో ఏం పాసిబుల్ అవుతుంది ఇక్కడ ఇచ్చాడు. In the future, personalization DNA chips will allow us to assess our own inherited predispositions for certain diseases, then adjust to our diets accordingly. ఫ్యూచర్ లో కొన్ని చిప్స్ డిఎన్ఏ చిప్స్ వస్తాయంటే వాటి వల్ల మన మెటబాలిజం ని అండర్స్టాండ్ చేసుకుని దాని ప్రకారం డైట్ రిలీజ్ చేస్తుందంట. Personalized DNA chips for people to assess their own inherited predispositions. Yes. You are at great risk of for heart disease. No. You will not be able to determine what food you should eat. No. You will be unable to adjust your diet. No. Answer is first one. That's all with this paper. Thank you for your participation.